వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేను రేవతి. భీమారం శ్రీ చైతన్య కాలేజీ చైర్మన్ అసభ్య ప్రవర్తన. గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ పట్ల అనుచిత ప్రవర్తన. పాఠాలు చెప్పాల్సిన టీచరే తమపై అసభ్య పదజాలం వాడుతున్నారని ఆందోళన. ఎప్పుడు పడితే అప్పుడు హాస్టళ్లలోకి వచ్చి నోటితో చెప్పుకోలేని విధంగా టార్చర్ పడుతున్నారని స్టూడెంట్స్ ఆవేదన. చైర్మన్ పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పేరెంట్స్ డిమాండ్. శ్రీ చైతన్య కాలేజీ మాది ములుగు జిల్లా బాలాజీ నగర్. మా పాప ఇక్కడ రాత్రి 12ంటికి అట చైర్మన్ సార్ అట పేరెంట్స్ వచ్చిండని పిలిచిండట. పిలిస్తే సార్వన్ సార్ అట మీ పేరెంట్స్ వచ్చిండమ్మా, నువ్వు రా ఒకసారి కిందికి రా అని పోయి పిలిచిండట. 30 సార్లు ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఆ ఫోను తీసుకొని మా పాపట ముగ్గురిని తీసుకొని వచ్చి చూసిందట. చూస్తే ఒక అమ్మాయినట మా పేరెంట్స్ ఏది ఎవరు రాలేదు కదా సార్, ఎవరైనా వస్తే మీరు ఫోటో పంపిస్తారు, మా అమ్మ నాన్నలు ఫోన్ చేస్తారు కదా, ఈరోజు ఎందుకు చేయలేదు మా అమ్మ నాన్న అని చెప్పిందట. చెప్తే తర్వాత ఆయన కాదేం కదా చైర్మన్ సార్ రాసుకున్నాడట. ఆ సర్వెంట్ సార్ అట అక్కడ నిలబడ్డాడట. అది తర్వాత ఎవరో ఇంకొక పాపట మా పాప ఇద్దరు వచ్చిరట. నలుగురు వచ్చిరట. వీళ్ళు నలుగురు వచ్చి ఒక పాప గట ఇట్లా కొట్టిండట. కొడితే మాకెందుకు పిలిచిరు సార్, ఇప్పుడు ఈ 12ంటికి ఎందుకు పిలిచిరు అని చెప్పారట. జరిగింది మా పొద్దుగాల మా బుజ్జి మాతో చైర్మన్ సార్ తాగి ఉన్నాడట. ఆయన ఇష్టపడ్డట్టు మాటలు మాట్లాడుతాడట. మళ్ళీ ఈ పిల్లలు ఏం చేస్తాడు, అది మాకు కావాలి, న్యాయం కావాలి. కంప్లైంట్ ఇచ్చింది. ఇది జరిగింది. మాకు మా బుజ్జి పొద్దుగల 6ంటికి లేచినప్పుడు ఫోన్ చేసింది. మేము వచ్చినాం. ఆయన ఇక్కడ ఉంటేనా వాడికి మెత్తంగా తొక్కేదాన్ని, కానీ ఆయన లేడు. నైట్ కాదు పొద్దుగాల పోయినాడ 9, 8. మేము మా దూరం కదా, ములుగు కదా, ములుగు నుంచి ఇక్కడ రావద్దా, మా బస్సులు అందవద్దా. మేము వచ్చి కల్లా ఆయన వెళ్ళిపోయింది. ఆయన ఉంటేనా ఇక్కడ తొక్కును ఆయన తొక్కే పోయింది. ఫోన్ చెప్తే ఆయన లేపుతలేడు. ఆయన కూడా సర్వెంట్ సార్ కూడా ఫోన్ లేపుతలేడు. వాళ్ళు ఇద్దరు రావాలి ఇక్కడ, మాకు న్యాయం జరగాలి. మా పిల్ల ఇంతమంది పిల్లలు ఎవరు లేరా, వీళ్ళు గొడ్రాలా. ఆయనకు 2 భార్యలు ఉన్నారు. వాటితో పండుకుంటే ఏమైంది, లంచ కొడుకోడు వాడుక. వాళ్ళిద్దరు పిల్లల్ని ఎవరైనా పంపిస్తాడు కావచ్చునా మరి. మా పిల్లలను చూస్తాడు. అదే కారులోట నిన్న పొద్దుగాలట పరుపులట ఇచ్చి ఈ పిల్లలతో పరుపులు తెచ్చి దుక్కిలో ఇది చేస్తాడట. ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఆగం కదా, ఎందుకు ఈ బడి మా పిల్లలు వాళ్ళు మంచిగా చూసుకుంటారనే మేము ఇక్కడ పెట్టినాం. మా ములుగు జిల్లా అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు పెట్టినాం. మాకు అటు హాస్టల్ లేవా, బడిలేవా, దిక్కులేని వాళ్ళు ఒకట. మేము మా పిల్లలకు మేము పైసలు ఇస్తలేమా, ఏం రాళ్ళు ఇస్తానా వీళ్ళకు? పైసలు డబ్బులు ఇచ్చి బడి చెప్తారు. ఏం చెప్తారు, ఇక్కడ